ఫైనల్లీ మన బోడుప్పల్లో ఓపెన్ అయిన షాప్‌కైతే వచ్చేసిన. ఆ షాప్ ఓపెన్ అయినప్పటి నుండి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. కానీ ఇప్పటికి కుదిరిందనమాట. ఇప్పుడైతే వచ్చేసిన నేను. అసలేం తీసుకున్నాను, ఎందుకొచ్చాను అనేదైతే మీరే చెప్పేసేయండి వీడియో మొత్తం చూసి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళీ ఒక వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వెస్ట్ సైడ్ షాప్కి అయితే వచ్చాను. మన బోడుప్పల్లో ఓపెన్ అయింది ఇది. ఇంకా ఇందులో బట్టలు ఎలా ఉన్నాయి, బాగుందా లేదా కలెక్షను అనేది అయితే నేను చెప్తాను. ఇంకా మేమైతే ఒక డ్రెస్ తీసుకుందామని వచ్చాను. వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటుంది అని చెప్పారు చాలామంది. సో అందుకోసం అయితే ఒకసారి చూసి వద్దాము, అర్థమవుతుంది అని చెప్పేసి అయితే వచ్చాను. కానీ నాకు క్లాతింగ్ కన్నా ఫుట్వేర్ సెక్షన్ ఎక్కువగా ఉంది అనిపించింది కలెక్షను. ఇంకా మోడల్స్ అవే ఎక్కువగా ఉన్నాయి. అన్నీ ఫుట్వేరే అనిపించింది నాకైతే షాప్లో ఎక్కువగా క్లాతింగ్ కన్నా. టీ షర్ట్స్ అయితే కొన్ని బాగున్నాయి అనిపించింది. కలెక్షన్ మరి ఇంకా తెస్తారేమో కానీ ఎక్కువగా అనిపించలేదు నాకైతే. ఇంకా మాకు కావాల్సిన సైజు కూడా దొరకలేదు. చాలాసేపు వెతికాము కానీ మాకు కావాల్సిన సైజు అయితే దొరకలేదు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా మెన్స్ది కొన్ని లేడీస్వి కూడా ఉన్నాయన్నమాట. కింద సెక్షన్ వచ్చేసి ఇంకా లేడీస్వి బ్యాంగిల్స్, చైన్స్ అలా ఉన్నాయి. ఇంకా ఎస్కలేటర్ కూడా చాలా చిన్నగా ఉంది. ఒక మెంబరే పట్టేలాగా ఉందన్నమాట. ఏ షాపింగ్ మాల్లో అయినా కూడా చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇందులో అయితే చాలా అంటే చాలా చిన్నగా అనిపించింది. కొంచెం భయం వేసింది కూడా ఎక్కేటప్పుడు. ఎందుకంటే దగ్గరకు ఉన్నప్పుడు ఇలా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ నెయిల్వి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పెట్టుకోవడానికి. ఇంకా మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. అసలైతే ఏమీ తీసుకోలేదు. ఒక టీ షర్ట్ తీసుకున్నాం అన్నమాట. మాకు కావాల్సిన సైజులు అయితే దొరకలేదు. ఉన్నాయి పర్లేదు అనిపించింది కానీ మాకు కావాల్సిన సైజు అయితే దొరకలేదు అనమాట. సో అందుకనైతే తీసుకోలేదు. థ్యాంక్ యూ.